నమో వెంకటేశాయ. నేను మీ సుమా చక్రవర్తి. వెల్కమ్ బ్యాక్ టు సుమా చక్రవర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో తిరుమలకు సంబంధించిన పూర్తి వివరాలు, అలాగే తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే ఘాట్ రోడ్డు, ఇంకా గుడి చుట్టూ ఉన్న మాడవీధులు, అలాగే తిరుమల పైన కొండ మీద ఎలా ఉంటుంది అనే విషయాలన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ తిరుమల వెళ్ళాలి అనుకుంటే మనకి ఏపీ, తెలంగాణ స్టేట్లలో అన్ని ఏరియాల నుంచి బస్ మరియు ట్రైన్ సౌకర్యం అయితే ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. అలాగే మనం ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు. దర్శనానికి సంబంధించిన వివరాలకు వస్తే మనందరికీ తెలిసింది ఫ్రీ దర్శనం. ఫ్రీ దర్శనానికి ఎలాంటి టోకెన్ అవసరం లేదు. ఆధార్ కార్డు తీసుకొని లైన్లో నిలబడితే చాలు. కాకపోతే ఫ్రీ దర్శనానికి కాస్త టైం అయితే ఎక్కువగానే పడుతుంది. ఇక మనకు నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్టీ టోకెన్ లేదా డీడీ టోకెన్. ఎస్ఎస్టీ టోకెన్ అంటే స్లాట్ బుకింగ్ ఫర్ సర్వదర్శనం. అంటే మనం దర్శనం కోసం స్లాట్ బుక్ చేసుకుంటున్నాం అనమాట. దీనికి సంబంధించిన ఈ టోకెన్స్ అన్నీ మనకి తిరుపతిలో ఇస్తారు. తిరుపతిలో రైల్వే స్టేషన్ ముందున్న విష్ణు నివాస్ భవనంలో కానీ, లేదంటే బస్ స్టాండ్ ముందున్న శ్రీనివాస్ భవనంలో కానీ ఇస్తారు. ఇవన్నీ కాకుండా అలిపిరి దగ్గరున్న భూదేవి కాంప్లెక్స్లో కూడా మనకి ఈ టోకెన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అయితే ఈ టోకెన్స్ మనకి నైటు 2 గంటల నుంచి ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తారు. దీనికి క్యూ లైన్లో నైట్ నుంచే వెయిట్ చేస్తుంటారు. మీరు ఒకవేళ టోకెన్ తీసుకోవాలి అనుకుంటే ముందుగానే వెళ్ళి టోకెన్ తీసుకోవచ్చు. మనకి ఆ రోజుకు సంబంధించిన దర్శనానికి సంబంధించిన టోకెన్స్ మాత్రం విష్ణు నివాస్ భవనం, ఇంకా శ్రీనివాస్ భవనం, ఇంకా భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు. ఒకవేళ నడిచి వెళ్ళాలి అనుకుంటే మనం కాంప్లెక్స్ దగ్గర, భూదేవి కాంప్లెక్స్ దగ్గర టోకెన్ తీసుకొని మనం అలిపిరి నుంచి నడిచి వెళ్ళొచ్చు. లేదంటే ఒకవేళ శ్రీవారి మెట్ల నుంచి మనం నడిచి వెళ్ళాలి అనుకుంటే అక్కడ కూడా మనకి టోకెన్ అయితే ఇస్తారు. అక్కడ మార్నింగ్ 6 o'clock నుంచి అయితే మనకైతే అక్కడ టోకెన్స్ అయితే ఇస్తారు. నడిచి వెళ్ళే వాళ్ళకి మనకి దారిలోనే మనకి టోకెన్ ఇస్తారు. ఇవన్నీ కాకుండా మనము ఒకవేళ ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే 3 months ముందుగానే మనం ఆన్లైన్లో 300 రూపీస్ దర్శనానికి సంబంధించిన టోకెన్స్ అయితే మనకు బుక్ చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. ఎవ్రీ మంత్ ఎండింగ్లో మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. ఆన్లైన్లో వచ్చిన ఒక 10-15 minutesలోనే మనకి టికెట్స్ అయితే అయిపోతాయండి. అందుకని ముందుగానే మనం యాప్ ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఆన్లైన్లో దర్శనానికి 300 రూపీస్ దర్శనానికి అయితే టికెట్స్ బుక్ చేసుకుంటాం కదా, అలాగే మనం రూమ్స్ కూడా అదే రోజు బుక్ చేసుకోవచ్చు అండి. ఈవినింగ్ 3 o'clock నుంచి అయితే మనకి ఆన్లైన్లో రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అనుకుంటే టీటీడీ యాప్ ఒకటి ఉంటుంది. దాంట్లో అయితే మనం రూమ్స్ కానీ, దర్శనానికి టోకెన్స్ కానీ, అంత టికెట్స్ కానీ బుక్ చేసుకోవచ్చు. మనం ఎస్ఎస్టీ టోకెన్ కానీ, డీడీ టోకెన్ కానీ తీసుకొని దర్శనానికి వెళ్ళడం వల్ల ఫ్రీ దర్శనానికన్నా ముందుగానే మనకి దర్శనం అయితే అవుతుంది. మీరు ఈసారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని దర్శనానికి వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫ్రీ దర్శనం కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది. ఆ 2 hours దర్శనం అయ్యేటట్టు చూస్తామని అన్నారు, కానీ ఇప్పటివరకు అయితే అది లేదు. ఒకవేళ ఫ్యూచర్లో చేస్తారేమో.
అకామిడేషన్‌కి సంబంధించి మనకి అక్కడైతే పైన రూమ్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. ఫ్రీ రూమ్స్. ₹50 నుంచి మనకి రూమ్స్ స్టార్ట్ అవుతాయి. అక్కడ సీఆర్ఓ ఆఫీస్ దగ్గరికెళ్ళి మనం క్యూలో నిలబడి ఆధార్ కార్డ్ చూపించి మనమైతే రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ అలిపిరి నుంచి ఎవరైనా నడిచి వెళ్ళాలి అనుకుంటే మార్నింగ్ 4:30 నుంచి నైట్ 10 వరకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఆ టైంలో మాత్రమే మనం పైకి నడిచి వెళ్ళడం కుదురుతుంది. ఒకవేళ శ్రీవారి మెట్ల నుంచి పైకి వెళ్ళాలి అనుకుంటే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 5:00 మధ్యలో మాత్రమే మనల్ని పైకి వెళ్ళడానికి అనుమతిస్తారండి. తిరుపతికి వెళ్ళిన తర్వాత మనం తిరుమలకి వెళ్ళాలి అనుకుంటే మనకక్కడ చెకింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడ అన్నీ చెక్ చేస్తారు. మన ఓన్ వెహికల్‌లో వెళ్ళినా లేకపోతే బస్సులో వెళ్ళినా సరే మన దగ్గర ఉన్న బ్యాగులు అవన్నీ చెక్ చేసిన తర్వాతనే పైకి పంపిస్తారు. మన దగ్గర ఎలాంటి ప్లాస్టిక్ కానీ, ఆల్కహాల్ కానీ ఉండనివ్వరనమాట. అన్నీ చెక్ చేసి పంపిస్తారు. మనం తిరుమల వెళ్ళిన తర్వాత భోజనానికి సంబంధించి ఎలాంటి టోకెన్ అయితే అవసరం లేదండి. ఫ్రీ భోజనం. వెంగమాంబ అన్నదాన సత్రం ఉంటుంది. అక్కడ అన్నప్రసాదాలు అయితే ఫ్రీగా ఉంటాయి. అక్కడ భోజనం కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే ఒకసారి మాత్రమే తినాలి అట్లా ఏం లేదు. మార్నింగ్ వెళ్ళొచ్చు, ఈవినింగ్ కూడా వెళ్ళొచ్చు. ఎలాంటి టోకెన్ అవసరం లేదు. ఇంకా అలాగే మనం ఉంటున్న ఏరియా అంటే మన రూమ్ తీసుకున్న ఏరియా దగ్గర పక్కన ఎక్కడైనా మనకి భోజనం అయితే ఫ్రీగా పెడతారు. చూసుకోండి, ప్రసాదం పెడతారు. ఖచ్చితంగా మనం వెంగబాంబ అన్నదాన సత్రానికే వెళ్ళాలి అని ఏం లేదు. అక్కడ మీరు భోజనానికి సంబంధించి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. ఇంకొకటి, ఇంతకుముందయితే మనకి ఫ్రీ బస్సులు చాలా ఎక్కువగా అనిపించేవి నాకు. ఇప్పుడు కాస్త తగ్గావనిపించింది. కానీ ప్రైవేట్ వెహికల్స్ చాలా పెరిగాయండి. అక్కడ జీపులు గానీ, కార్లు గానీ ఒక మనిషికొచ్చేసి ₹50 ఛార్జ్ చేస్తున్నారు. మనకు తెలియని ఏరియాలకి అంటే దర్శనానికి గుడి ముందుకు తీసుకువెళ్ళడానికి కానీ, లేకపోతే వెంగమాంబ అన్నదాన ప్రసాదం ఉంటుంది కదా! అక్కడికి వెళ్ళడానికి కానీ ఎవరికైనా మినిమమ్ ₹50 ఛార్జ్ చేస్తున్నారు. అవన్నీ ఎక్కకుండా మీరు ఫ్రీ బస్‌లో వెళ్ళడానికి ట్రై చేయండి.
మనం ఎస్ఎస్టీ టోకెన్ కానీ డీడీ టోకెన్ కానీ తీసుకుంటాం కదా, మార్నింగ్ 2:00 నుంచి ఇస్తారని చెప్పాను కదా, అది తీసుకొని మనం దర్శనానికి 2 అవర్స్ ముందే వెళ్ళొచ్చు. 2 అవర్స్ ముందు నుంచే మనల్ని లోపలికి అలో చేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా మందిని అక్కడ హాల్లో అయితే కూర్చోబెడతారండి. అక్కడ టైం వేస్తారు మనల్ని ఎన్ని గంటలకు దర్శనానికి పంపిస్తారని. ఒకవేళ మనం ఫ్రీ దర్శనానికి వెళ్ళినా సరే, అక్కడ వైకుంఠ దర్శనానికి వెళ్తాం కదా, అక్కడికి అలా వెళ్ళినా సరే మనల్ని అయితే పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి, అక్కడ కూర్చోబెడతారు, అక్కడ టైం వేస్తారు. మనకి ఫుడ్డు, అక్కడ మనకి వాష్రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎక్కువగా లగేజ్ తీసుకెళ్ళి దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం లగేజ్ ఎక్కువగా తీసుకువెళ్ళకండి. ఎందుకంటే అవన్నీ స్కాన్ చేసి వెళ్ళేటప్పటికి మీకు ఫ్రీ లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది మనకి, అక్కడ లోపల పెట్టేసుకొని కూడా వెళ్ళొచ్చు. కానీ మనకు అక్కడ టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే లగేజ్ ఏమీ తీసుకెళ్లకుండా, ఇంకొకటి మనకి వాచెస్ కూడా ఏమీ అలో చేయరండి. మొబైల్స్ కానీ అవన్నీ వాళ్ళు తీసేసుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే, మనం అక్కడికి దర్శనానికి వెళ్ళేటప్పుడు సాంప్రదాయ దుస్తుల్లోనే వెళ్ళాలన్నమాట. జీన్స్‌లు ఇంకా చున్నీలు లేకుండా డ్రెస్సులు వేసుకొని దర్శనానికైతే అలో చేయరు. అక్కడ మనల్ని ఫస్ట్‌లోనే రానివ్వరన్నమాట. దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం మీరు చాలా కంఫర్టబుల్‌గా ఉన్న డ్రెస్ మాత్రమే వేసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ చాలా సేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కనీసం 2-3 అవర్స్ అయినా ఉండాల్సొస్తది కదా. మనం ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్నప్పుడు ఎక్కువ మంది రష్ ఉంటారు కాబట్టి మనం పరిగెత్తడం కానీ, స్పీడ్‌గా నడవడానికి కానీ కుదరదు. అందుకని చాలా కంఫర్టబుల్‌గా ఉన్న డ్రెస్ మాత్రమే వేసుకెళ్ళండి. హెవీ జ్యువెలరీ వేసుకొని వెళ్ళి అక్కడ పోగొట్టుకోవడం అలాంటి ఇబ్బందులు పడకుండా చాలా కంఫర్టబుల్‌గా ఉన్న డ్రెస్సులు వేసుకొని వెళ్ళండి. నేనైతే ఒక ఇయర్‌కొచ్చేసి 2 టైమ్స్ అయినా తిరుమలకి వెళ్తుంటానండి. మీరు తిరుమలకి ఎన్ని సార్లు వెళ్లారో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే ఘాట్ రోడ్డు. డ్రైవింగ్ మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా చేయాలి. రోడ్డు చాలా డేంజర్‌గా అయితే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనం తిరుమల నుంచి తిరుపతికి ఘాట్ రోడ్‌లో వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే తిరుమల నుంచి కిందికి తిరుపతికి వెళ్ళేటప్పుడు గానీ, ఘాట్ రోడ్‌లో మనకి ఆహ్, యానిమల్స్ అయితే కనిపిస్తుంటాయి కదా, అక్కడ ఆగి వాటికి ఫీడ్ చేయకూడదు. అక్కడ ఎలాంటి వాటికి ఫ్రూట్స్ కానీ, అలా ఫీడింగ్ కానీ చేయకూడదని బోర్డులు పెడతారు. అవి మాత్రం చేయకండి. వెహికల్స్ అయితే ఆపకండి.
అలాగే మీరు శ్రీవారి మెట్ల నుంచి తిరుమలకి వెళ్ళారా? లేకపోతే అలిపిరి నుంచి తిరుమల వెళ్ళారా గూడా కామెంట్ చేయండి. నేనైతే అలిపిరి నుంచి 2 టైమ్స్ అయితే తిరుమలకి నడిచి వెళ్ళాను. శ్రీవారి మెట్ల నుంచి అయితే ఒక 3, 4 టైమ్స్ నడిచుంటానండి. చాలా బావుంటుంది ఎలా వెళ్ళినా. కాకపోతే అలిపిరి నుంచి వెళ్ళేటప్పుడు కొంచెం దూరం అనిపిస్తుంది. శ్రీవారి మెట్ల నుంచి వెళ్తే ఓన్లీ స్టెప్సే ఉంటాయి. హ్మ్. మీకెలా వెళ్ళినప్పుడు ఏది కంఫర్టబుల్ అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మనమందరం తిరుమల వెళ్ళాలి, దేవుడిని చూడాలి అని అనుకుంటాము. కానీ మనం దేవుడిని చూడాలి అని అనుకోవడం కన్నా, దేవుడు మనల్ని చూడాలి అనుకుంటేనే మనం తిరుమల వెళ్ళగలమని నా ఒపీనియను. మీ ఒపీనియన్ కూడా ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే ఇన్ని సార్లు తిరుమల వెళ్ళి దేవుడిని చూడడానికి ఈ అదృష్టం ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా లైఫ్‌లో ఒక్కసారైనా తిరుమల అయితే చూడాల్సిన ప్రదేశం అండి. ఆ దేవుడిని ఒక్కసారైనా జీవితంలో దర్శించుకోవాలని అందరికీ ఉంటుంది. మీరు కూడా ఒక్కసారైనా తిరుమల వెళ్ళి చాలా తక్కువ ఖర్చుతో వెళ్ళొచ్చండి. అందరూ అనుకుంటారు తిరుమల వెళ్ళాలి అంటే చాలా ఖర్చవుతుందని. పైకెళ్ళి రూమ్ బుక్ చేసుకోవాలి అవన్నీ చాలా మందికి తెలీదు. అక్కడ ఫ్రాడ్ కూడా జరుగుతుంది. తెలియని వాళ్ళొచ్చి మనకు మాటలు చెప్పి రూమ్ ఇస్తామని అంటారు. అవన్నీ నమ్మకండి. సీఆర్ఓ ఆఫీస్‌లో వెళ్ళి మనం రూమ్ బుక్ చేసుకోవచ్చు. అవన్నీ మీకు తెలీదు అనుకుంటే అక్కడ మనకి సంబంధించిన లగేజ్ పెట్టుకోవడానికి లాకర్స్ ఉంటాయి. మనకక్కడ వాష్‌రూమ్స్ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదండి. మీ లగేజ్‌నంతా తీసుకొని మీరు ఫ్రీ దర్శనానికి లైన్‌లో వెళ్ళినప్పుడు మనకక్కడ ఫ్రీ లాకర్స్ ఉంటాయి. వాళ్ళు తీసుకుంటారు మన లగేజి. మనకక్కడ మళ్ళీ రిటర్న్ ఎక్కడిస్తారో కూడా చెప్తారు. అందుకని మీరు కంగారు పడకుండా తిరుమల వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి అక్కడ దొంగలు కూడా ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా శ్రీశైలము, యాదగిరిగుట్ట, అలాగే వేములవాడకు సంబంధించిన వివరాలు కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయండి. ఒకసారి విజిట్ చేసి ఆ వీడియోలు కూడా చూడండి. మీరు కూడా తిరుమల వెళ్ళి ఆ ఏడుకొండల స్వామిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.